ఫరో మంత్రసానులను పిలిచి, మీరు ఇశ్రాయేలీయులకి పుట్టిన ప్రతి మగపిల్లవాడిని పురిటిలోనే చంపండి, ఆడపిల్లలైతే బ్రతకనియండి అంటాడు. ఈ ఈజిప్ట్ రాజుని ఫరో అనే నామకరణంతో పిలుస్తారు. ఈ ఫరో ఏం చేస్తాడంటే ఈ మంత్రసానులను పిలిచి, ఈ పురుడు పోసేటటువంటి మంత్రసానులు పిలిచి, మీరు ఇశ్రాయేలీలకు పురుడు పోస్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రసవం అయినప్పుడు వాళ్ళకి గనక మగపిల్లలు జన్మిస్తే ఆ మగపిల్లల్ని చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతకనేయండి అని వాళ్ళకొక ఆజ్ఞ ఇస్తాడు. కానీ మంత్రసానులు రాజు చెప్పినట్టు చేయక మగపిల్లల్ని కూడా బ్రతకనిస్తారు. కానీ మంత్రసానులు ఏం చేశారు, ఈ రాజు యొక్క ఆజ్ఞని పాటించకుండా మగపిల్లలను కూడా బ్రతకనిచ్చారు. అప్పుడు ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయులకు పుట్టిన మగపిల్లలందరినీ నదిలో పారాయిస్తాడు. అప్పుడు ఐగుప్తు రాజు ఏం చేస్తాడు అంటే, ఈ ఇశ్రాయేలీయులకు పుట్టిన మగపిల్లలందరినీ తీసుకెళ్లి నదిలో పారాయండి అని చెప్పి ఒక ఆజ్ఞ చేస్తాడు.